నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. అఖండ 2 మూవీ షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి మనకి అప్డేట్స్ అయితే వచ్చాయి. మరి మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్. మరి సార్ని అడిగి అఖండ 2 మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, అఖండ 2 మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి వార్తలు అయితే వచ్చాయి. మరి అఖండ 2 మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా మాకు చెప్పగలరా సార్? అంటే షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని వార్తలు అయితే వచ్చినాయి. ఇంకా పాట కూడా బ్యాలెన్స్ ఉందంటున్నారు. ఆ పాట చిత్రీకరణతో సినిమా అవుతుందంటున్నారు. అంటే టాకీ పార్ట్ షూటింగ్ వరకు కంప్లీట్ అయిపోయినట్టుగా మనం చూడొచ్చు. అలాగే ఇంటర్వ్యూల వరకు కూడా ఎడిటింగ్ కూడా జరుగుతుంది, పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఫాస్ట్గా జరుగుతుంది అనేది మనకున్న సమాచారం. మొన్న ఈ మధ్యనే మారేడుమిల్లి ఫారెస్ట్లో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. అలాగే భద్రాచలం స్వామిని దర్శించుకున్నారు బోయపాటి గారు. రాముల వారిని ఆ దర్శించుకున్నప్పుడు ఆయనే చెప్పారు షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని. బోయపాటి గారు చెప్పిన వీడియోనే చాలా వరకు బయటకు వచ్చింది అది. కాబట్టి అంటే మొన్న మధ్యన అక్కడ షూటింగ్ చేసినప్పుడు కూడా వర్షం వల్ల కొంత డిస్టర్బెన్స్ జరిగినా కానీ షూటింగ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందని మనకు తెలుస్తుంది. చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయినట్టు చెప్పాలి. సార్, అఖండ 2 షూటింగ్ మనం చూసుకున్నట్లయితే చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది కాబట్టి లైక్ ఏమన్నా సెప్టెంబర్లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా సార్? అనుకున్న ప్రకారంగానే 25కి రిలీజ్ వరకు ఎటువంటి ఇబ్బందులు లేవంటున్నారు. సెప్టెంబర్ 25ని రిలీజ్ చేద్దామని టార్గెట్గా పెట్టుకున్నారు బోయపాటి గారు. వాళ్ళు ఫస్ట్ ప్రకటించారు కదా, సెప్టెంబర్ 25ని ముందే ప్రకటించారు. వాయిదా వేయటం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అనేది వాళ్ళ టార్గెట్. సెప్టెంబర్ 25 రిలీజ్ అనుకుంటే ఖచ్చితంగా ఆగస్టు 15 రెండో వారం నుంచే ప్రమోషన్ వర్క్ స్పీడప్ చేస్తారు. అంటే నెక్స్ట్ మంత్ ఆగస్ట్ నుంచే ప్రమోషన్ వర్క్ జరుగుద్ది. అంటే ఇక్కడ సెప్టెంబర్లోనే 25నే ఓజీ ఉందనేది వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఓజీ వరకు కూడా ఓజాస్ గంభీర్ అనే పాత్ర పవర్ స్టార్ పోషిస్తున్నారు. ఈ ఓజాస్ గంభీరాకిను అఖండ అఘోరాకి మధ్యలో ఒక ఫైట్ అనేది ఖచ్చితంగా సినిమాల పరంగా. ఎందుకంటే చిరంజీవి గారు బాలకృష్ణ గారు చాలాసార్లు పోటీలు పడ్డారు, కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఆ సందర్భాలు తక్కువ. అప్పుడు కంపేర్ చేసేవాళ్ళం కాదు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వచ్చినా కానీ బాలయ్యబాబు సినిమాలతో కంపేర్ చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ అవటము, ఇద్దరు ఒకే పార్టీ కూటమిలో ఉండటం, కూటమి గవర్నమెంట్లో ఈయన ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎంగా ఆయన ఉన్నారు. ఈ 2 సినిమాలు పోటీ పడుతున్నాయి, ఎవరైనా తగ్గుతారేమో అనుకున్నాం మనం. కానీ తగ్గే పరిస్థితులు ఎక్కడా లేవు. రిలీజ్ పరంగా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు ఓజీ అనేది రిలీజు సెప్టెంబర్ 25. అఖండ 2 తాండవం కూడా సెప్టెంబర్ 25 కన్ఫర్మ్ చేసుకున్నారు బెర్త్లో. కాబట్టి ఇవి తగ్గే అవకాశం ఎక్కడ కనపట్ల. అది సినిమా రిలీజ్ పరంగా అయితే ఓకే. ఇక బ్యాలెన్స్ వర్క్ ఏంటంటే షూటింగ్ పరంగా ఒక పాట ఉందనేది ఒక సమాచారం అయితే ఉంది. ఆ పాట కంప్లీట్ చేస్తే సినిమా పూర్తి అయిపోతుంది అనేది. అయితే మొత్తానికి దసరాకి వచ్చేసి అఖండ 2 అటు ఓజీ 2 తలపడే ఛాన్సెస్ అయితే మనకి కనిపిస్తున్నాయి అంటారా సార్? ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే బాలయ్య అఖండ వచ్చిన సినిమా వచ్చినప్పుడు అప్పుడు కరోనా టైము, థియేటర్కి జనం రావట్లా, సినిమా టికెట్ రేట్లు చాలా తక్కువ ఉండే. ఆ టైంలో కూడా జనాన్ని థియేటర్ రప్పించిన సినిమాకి అఖండకు ఉంది, ఆ క్రెడిట్ ఉంది. తర్వాత ఇక ఈ సినిమాకి వచ్చేసరికి ఓజీ వచ్చేసరికి అది పాన్ ఇండియా సినిమాగా చేశారు వాళ్ళు. ఇప్పుడు హరిహర వీరమల్లు పాన్ ఇండియా సినిమానే, ఓజీ కూడా పాన్ ఇండియా సినిమానే. ఆ సుజిత్ ఆల్రెడీ సాహో చేసిన వ్యక్తి కాబట్టి, డైరెక్టర్ కాబట్టి అది పాన్ ఇండియా సినిమాగానే ఓజీ చెప్పాలి. అఖండ తాండవం అనేది పాన్ ఇండియా సినిమాగా రూపొందింది. అఖండ అనేది మనకి పాన్ ఇండియా సినిమా కాదు అప్పట్లో. ఇప్పుడు అఖండ తాండవాన్ని పాన్ ఇండియాని దృష్టిలో పెట్టుకుని చేశారు. కాబట్టి మా సంయుక్త మీనన్ కానీ, ప్రజ్ఞా జైస్వాల్ కానీ, ఆది పినిశెట్టి కానీ ఈ ఆర్టిస్టుల పరంగా మంచి ప్యాడింగ్తో ఉంది. ఖర్చుకి వెనకాడతలేదు. అంత ఖర్చు పెట్టినప్పుడు ఇప్పుడు ఎందుకంటే అఖండ ఖర్చుకి అఖండ 2 ఖర్చుకి చాలా వేరియేషన్ ఉంది. అఖండ సినిమా చేసినప్పుడు బాలయ్య బాబు రెమ్యునరేషన్ కూడా ఇంత లేదు అసలు. ఆయన 10 కోట్ల తక్కువ రెమ్యునరేషన్లోనే చేశారు. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి 40 కోట్ల రెమ్యునరేషన్ పడిపోయింది. అంటే ఆయన మార్కెట్ పెరుగుతూ వచ్చింది. పైగా వాళ్ళ కాంబినేషన్లో బోయపాటి గారి బాలయ్య కాంబినేషన్లో 2వ హ్యాట్రిక్ తీసుకువెళ్తున్నారు వాళ్ళు. అంతకుముందు 4 సినిమాలు ఇప్పటికి ఈ సినిమాతో 1 సినిమా కలిపితే ఒక హ్యాట్రిక్ అయిపోయింది. ఇప్పుడు 2వ హ్యాట్రిక్కి మొదటి సినిమాగా అక్కడ చూడాలి. కాబట్టి ఈ సినిమా మీద అయితే బాలయ్య అభిమానులు చాలా భారీ హోప్స్తో ఉన్నారు. బోయపాటి గారు కూడా క్లారిటీతో ఉన్నారు. రిలీజ్ పరంగా డిలే కాకూడదనేది ఆయన ఉద్దేశము. అలాగే టీజరు మనకు ఆ టైంలో గ్లిమ్స్ వచ్చింది హిమాలయాల్లో, అది ఎంత వైరల్ అది. కాబట్టి ఈ సినిమాల పరంగా 2 సినిమాల పరంగా అటు ఓజీ మీద క్రేజ్ ఉంది, అఖండ 2 మీద క్రేజ్ ఉంది. చూడాలి ఏం జరగబోతుంది అనేది.
ఓకే సార్, మరి అఖండ 2 ట్రైలర్ ఒకవేళ సెప్టెంబర్ 25కి రిలీజ్ అయిపోతే ఆల్రెడీ డేట్ కూడా వాళ్ళు అనౌన్స్మెంట్ చేసేసారు, బట్ రిలీజ్ అయితే మనకి ఆగస్ట్ మంత్లో ట్రైలర్ వచ్చే ఛాన్సెస్ ఎప్పుడు ఉన్నాయి? ఆగస్టులోనే 2వ వారంలో ట్రైలర్ వచ్చే అవకాశం ఉంది. ప్రమోషన్స్ కూడా అప్పుడే స్టార్ట్ అవుతాయి. ప్రమోషన్ స్టార్ట్ చేసేస్తారు. ఇక ఫస్ట్ సింగిల్ పాటలు ఎన్ని ఉంటాయి ఏంటి అన్న క్లారిటీ లేదు. తమన్ రీ రికార్డింగ్ అనేది హైలైట్ అని చెప్పాలి. కాబట్టి అంటే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఇక వరుస పెట్టి రాబోతున్నాయని అర్థమవుతుంది మనకి. ఓకే, అంటే సార్ తమన్కి ఇది ఒక టాస్క్ అనుకోవచ్చు అంటారా సార్? మరి వరుస పెట్టి బాలయ్య బాబుతో అఖండాలో కూడా రీ రికార్డింగే హైలైట్ అయింది. బాలయ్య బాబుని కాకుండా ఏంటంటే సార్, అటు ఓజీకి చూసుకున్నట్లయితే తమన్ గారే ఉన్నారు, ఇటు అఖండ 2 చూసుకున్నా కానీ తమన్ గారే ఉన్నారు. కాబట్టి మరి రెండు ఒకేసారి తలబడుతున్నాయి కాబట్టి ఎలా? ఖచ్చితంగా ఇది ఒక బిగ్ ఫైట్ అవుతుంది. ఎందుకంటే బాలయ్య బాబు మరి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి, ఒకే గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ఎవరైనా తగ్గితే బాగుంటుందని చాలామంది అంటున్నారు. కానీ తగ్గేది లేదని చెప్పి ఎవరికి వాళ్ళే అంటే సినిమా ముందే అనుకున్నారు వాళ్ళు. సినిమా మొదలుపెట్టినప్పుడే చెప్పుకుంటూ వచ్చారు సెప్టెంబర్ 25 అఖండ అని చెప్పారు వాళ్ళు. వీళ్ళు కూడా అప్పటికే అనుకున్నారు, అట్లాగే వాళ్ళు మార్చుకోవట్లేదు ఎవరు. సో ఈ పోటీతత్వం ఉండడం మంచిదే అంటారా సార్? మంచిదే, ఎందుకంటే అది ప్యాటర్న్ వేరు, ఇది ప్యాటర్న్ వేరు. అదేంటంటే ఇది ఫాంటసీ సినిమా, అదేమో ఫ్యాక్షన్ ఒక డాన్ తరహా సినిమా. సో జనాలకు కూడా ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది కదా సార్, రెండు డిఫరెంట్ మూవీస్ కాబట్టి. సో ఇంకా అందులోనూ పెద్ద హీరోలు, సో ఇంకా చాలా ఎక్కువగా ఎగ్జైట్మెంట్ అవుతుంటుంది. ఓకే, వర్క్ ఎంత వరకు వచ్చిందంటారు సార్ అక్కడ? అదే విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతుంది, ఎడిటింగ్ వర్క్ అయితే ఇంటర్వెల్ వరకు కూడా దాదాపు కంప్లీట్ అయిపోయినట్టుగా చెప్తున్నారు. అంటే ఫస్ట్ హాఫ్ వరకు. కాబట్టి విఎఫ్ఎక్స్ వర్క్ పరంగా డిలే అయితే అది ఒకటే ఉండాలి. సాంగ్ ఒకటే ఉంది, అది సినిమా రిలీజ్కే ముందు చేస్తూ ఉంటారు ఎవరైనా. సాంగ్ పరంగా పెద్ద డిలేగా అనుకోవడం లేదు. కాబట్టి బాలయ్య బాబు కూడా క్రిష్తో సినిమా కమిట్ అయిపోయింది, మన్నెల గోపిచంద్ సినిమాలు ఉన్నాయి కాబట్టి ఆయన కూడా ఫాస్ట్గానే ఈ సినిమా కోసం డెడికేషన్తో పనిచేశారని చెప్పాలి. ఓకే సార్, అఖండ 2 మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాకు తెలియజేశారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా.